భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా బీసీ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు వర్గాల నాయకుడు. ఇది ఏదో అనుమానపూర్వకంగా నేను అడుగుతా ఉన్న ఓపెన్ బహిరంగంగా మీ ద్వారా ఇంతకంటే బెస్ట్ విధానంలో ఏముందో చెప్పండి. వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్. 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి పెద్దవాడిగా, అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అధ్యక్షుడిగా, బలైన వర్గాల ప్రతినిధిగా రక్తంలో ఆ అంశం ఉంటే ఇవాళ మాకు సలహా సూచన చెప్పు. కేంద్రంలో రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు అమలు చేయి. తమిళనాడు లాగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడానికి లక్ష్మణ్ గారి కృషి చరిత్రలో ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేయి. నేను కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే. అద్వానీ గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన చేసిన పార్లమెంట్లో మేము ఆనాడు తెలంగాణ వాదులంగా భారతీయ జనతా పార్టీలో తెలంగాణ వాదులందరినీ విజ్ఞప్తి చేసినాం. తెలంగాణ వాదులు విజ్ఞప్తి చేసి వాళ్ళ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మద్దతు ఇచ్చే విధంగా చేసుకున్నాం. కొంతమంది వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తే కూడా ఇవాళ కూడా తెలంగాణకు సంబంధించి సామాజిక న్యాయ ప్రక్రియ జరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కొందరు రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నట్టు బేసిక్ వాళ్ళ భావం అది, వాళ్ళ భావజ్వాలం అది. అటువంటి వ్యతిరేకించే సందర్భంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో బీసీ గొంతులు ఏకమయ్యి పాయల్ శంకర్ గారు శాసనసభలో మాట్లాడినట్టుగా వాళ్ళ నాయకత్వం మీద ఒప్పించి చట్టసభకు నీ పార్టీ తీర్మానాన్ని, నీ శాసనసభ పక్ష తీర్మానాన్ని ఇవాళ గౌరవ కోర్టు ముందు ఉంచాలని కోరుతా ఉన్నాం. రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నా, నువ్వు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నీ మనసు లేదంటే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నువ్వు ఆ భావజాలంతో నువ్వు పెరగలేదంటే ఇవాళ నీ పార్టీ శాసనసభలో మద్దతు ఇచ్చినట్టుగా కోర్టులో ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇవాళ చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రామాణికంగా అన్ని లెక్కలు తీసుకొని మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇవాళ నోటికాడి ముద్ద 42% ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలుస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో తప్పకుండా ఎవరు అన్యాయం చేయొద్దని కోరుతా ఉన్నాం. అందుకే రాజకీయ పార్టీల అఫిడవిట్ కోర్టులో ఏమని అడుగుతా ఉన్నాం. నోరోటి నొసలోడు ఆడితే నడవదు. కాబట్టి ఇవాళ మా అభిప్రాయాలను తెలంగాణ సామాజిక న్యాయం కోరే అందరూ కూడా ఇంక్లూడింగ్ జర్నలిస్టులతో సహా ఇవాళ ఈ అంశానికి మద్దతు ఇచ్చి ఒక సామాజిక మార్పుకు తెలంగాణ ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం పోరాటం జరిగింది. ఆనాడు నియంతృత్వానికి, నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమ సాధనకు జరిగింది. ఇవాళ తెలంగాణ సామాజిక న్యాయం కొరకు జరుగుతుంది. ఇప్పుడే తెలంగాణ తొలి రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా కావడానికి ప్రయత్నం జరుగుతుంది. అందరూ సహకరించాలని కోరుతాను. ఏ టు జెడ్ నువ్వే చెప్తే మధ్యలో పెట్టకుండా మీడియా మిత్రులు నమస్కారం. ముందుగా దసరా పండుగ 3 రోజులు వ్యవధి ఉండే కంటే ముందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకందరికీ కూడా ఓ పండుగ వాతావరణం వచ్చింది. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సేమ్ టైం ఏ విధంగా సాధించుకున్నాం అనేటువంటి విషయాన్ని మా పెద్దలు పొన్నమన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. 2 విషయాలు మాత్రమే నేను చెప్పి ముగిస్తా. ఒకటి, చాలా మంచి మాట చెప్పారు, ప్రసవ వేదన లేని జన్మం రాదని. ప్రసవ వేదన అనేది ప్రకృతి ఇచ్చిన వరం మాతృమూర్తికి. అటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం ఈరోజు బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా వెనుకబడ్డ జాతులందరూ కూడా మీరెంతో మీకంతా అనేటువంటి ఒక స్లోగన్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భాన ఇంత స్పష్టంగా ఎంపెరికల్ డాటా ప్రకారంగా తీసుకొచ్చిన చాలా విషయాలు చెప్పారు. కాబట్టి ఒకటి మాత్రం కోరుతా ఉన్నా, మేము ఎవరికి వ్యతిరేకము కాదు, ఎవరి నోటికాడి ముద్దను గుంజడం లేదు. మాకున్న పరిస్థితుల్లో ఇంకా రావాల్సి ఉన్నా కూడా రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా 47% కుదించుకొని ఈ రిజర్వేషన్ ప్రక్రియ ముందుకు తీసుకుపోతా ఉన్నాం.
సమాజంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డలందరూ కూడా ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో దీనికి వ్యతిరేకంగా మాట్లాడు, ఎందుకంటే వారి వారి పార్టీ అభిప్రాయాలని మెప్పించేందుకు 2-3 మాటలు మాట్లాడి సమాజంలో తలవంపులుగా కావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది అనివార్యమైన కోరిక, అవసరమైన కోరిక, అనివార్యమైన కోరిక. ఇది లేకపోతే రేపు రాబోయే రోజుల్లో బీసీ బిడ్డలు ఇంకా వెనుకకు నెట్టివేయబడేటువంటి సందర్భాలను చూశాం. కాబట్టి ఆ రోజు పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ఈ ఆలోచనని బలంగా నిర్ణయం చేసుకుని ఈరోజు దేశమంతా కూడా ఇది ఇంప్లిమెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఎక్కడో ఒక చాట స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జయలలిత గారు అనుకుంటా ఈ 69% తాను ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టమని అడిగినప్పుడు జయలలిత గారి పార్టీ సెంటర్లో లేకుండే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండే, పివి నరసింహారావు గారు ఉండ్రి. 2 పార్టీలు ఒకటి కాదు. మీరు బటకాల్చి మీద వేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన చాలా ఈజీగా మాట్లాడుతూ ఉన్నారు. కాని పనిని బటకాల్చి మీదేసి మీరు చేసిన ప్రక్రియ మా మీదేదో తొయ్యాలని, మీ మీద మా మీద తొయ్యాలని కాదు. ఏ రాష్ట్రమైనా ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియలో తమ వంతుగా తమ ఆలోచన విధానాన్ని అసెంబ్లీలో పాస్ చేసుకుని గవర్నర్కి, రాష్ట్రపతికి పంపించేటప్పుడు ఈ ప్రక్రియని కొనసాగిస్తారు. సెంట్రల్లో స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉండగా చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ చేసింది, చేయాల్సింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, చేయాలి. అది చేయకపోగా ఆ చేయాల్సిన ప్రక్రియను ఒప్పించకపోగా దీంట్లో మాకు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు చెప్పొద్దని చెప్పామా? అందరినీ రమ్మని చెప్పాము, చెప్పొద్దని చెప్పలే కదా. ఈ విధంగా నడిచేటప్పుడు కాళ్ళల్లో కట్టబెట్టే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి ఇక్కడ నుంచి వేరే ఇంకే కామెంట్స్ కూడా చేయదలుచుకోలే. ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి ఈ ప్రక్రియలో అందరూ కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మా పార్టీ కూడా దీనికి కట్టుబడి ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, దీనికి సహకరిస్తామనే విధంగా ముందుకు వచ్చి చీఫ్ జస్టిస్ గారికి మీ న్యాయస్థానాల ద్వారా లేక న్యాయమూర్తుల ద్వారా పంపించి దీని ప్రక్రియని పరిపూర్ణంగా 42% వచ్చిందని గ్రామాలకి ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి. అలా ఎన్నో రోజుల కలన్నా ఈ రోజు ఇన్ని సందర్భాల ఇంతమంది మేము పోటీలో ఉండగలుగుతున్నాం అనేటువంటి ఆ కోరికలతో ఫోన్లు చేస్తూ ఉంటే నిజంగా కూడా ఇదే కదా కోరుకున్నది. సామాజిక తెలంగాణలో ఈ విధంగా ఉండాలనే కదా కోరుకున్నది. మరి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరి సహకారం ఉండాలి. లేని పక్షాన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డల ఆగ్రహానికి గురి కావద్దన్న మాట మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. చిన్న దానికి కూడా మీకు తెలియదా? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా కాదు, ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు మా మీద మాట పెడతారు, మాట కాదు, చేయాల్సిన ప్రక్రియ చేశాం, చేయాల్సిన ప్రక్రియ చేసి మీ దగ్గర పెట్టాము, ఇవ్వాల్సింది మీరే. కాబట్టి మేము మళ్ళొకసారి కోరుతా ఉన్నా, దయచేసి ఈ ప్రక్రియలో షెడ్యూల్ వచ్చింది, అందరూ సంతోషంగా ఉన్నారు, అందరికి పండుగ వాతావరణం వచ్చింది. ఈ వాతావరణాన్ని సక్రమంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా కోర్టులో వాదనలు వినిపిస్తున్నప్పుడు ఇలాంటి అభ్యంతరాలు తెలపకుండా ఈ బిల్లుని లేదా ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగే విధంగా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం పాటు ఇంకొక మాట తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ప్రక్రియకు సహకరించవలసిందిగా కోర్టుకు సంబంధించిన విషయం ఉంటే కూడా ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ గారికి వాళ్ళ వాదనలు కూడా వాళ్ళ న్యాయమూర్తుల ద్వారా వినిపించి ఈ ప్రక్రియను ముందుకు కొనసాగి తీసుకుపోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. चलो हिंदी में వాళ్ళేదో కాదు, హిందీలో చెప్పాలరా, హిందీలో చెప్పాలా? మీ హిందీ అంటే హిందీ ఛానల్కి చెప్తాం. రాజా